అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 129 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 129 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఏ సమయంలో ఎలా ప్రార్థించాలి, ఎలా కీర్తించాలి, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 130 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇది యాత్ర కీర్తన. కీర్తనల గ్రంథం 120 నుండి 134 వరకు ఉండే కీర్తనల్ని, ఈ 15 కీర్తనల్ని యాత్ర కీర్తనలు అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా రాజధాని పట్టణమైన యెరూషలేములో దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయం దగ్గరికి ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ వస్తూ ఉంటారు. సంవత్సరానికి కనీసం 3 సార్లు అయినా కానీ ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా మనం చదువుకున్నాం. వీళ్ళందరూ కూడా ఆ యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ యాత్ర, ఆ ప్రయాణం సమయంలో పాడుకునే కీర్తనలు, చేసే ప్రార్థనలు అన్నట్టుగా యాత్ర కీర్తనలు అంటే ఏంటి అనేది మనం 120 అధ్యాయం నుండి చదువుకుంటానే వస్తున్నాం. ఈరోజు మనం 134 అధ్యాయం వరకు కూడా చదువుకుందాం. ఈ రోజుతో యాత్ర కీర్తనలన్నీ కూడా పూర్తయిపోతాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. 130 అధ్యాయం. యెహోవా, అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. అగాధ స్థలములు, ఇరుకు మార్గాలు ఇవన్నీ కూడా మేము కష్టాల్లో ఉన్నాము అనే అర్థాన్ని ఇస్తాయి. మేము బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మేము నీకు మొరపెడుతున్నాము. ఇక్కడ ఈ అధ్యాయంలో అగాధ స్థలాలు అంటే పాపము అనే శ్రమలో ఉన్నప్పుడు, పాపము అనే అగాధంలో మేము మునిగిపోయినప్పుడు అప్పుడు చేస్తున్నాము ప్రార్థన. అప్పుడు మేము నీకు మొరపెడుతున్నాము. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడో? ఒకవేళ దేవుడు గనక ప్రతిదాన్ని లెక్కేశాడు అనుకోండి, అసలు దేవుడి తీర్పులో మనం నిలవగలమా? మన 30 రోజుల వీడియో కోర్సులో కూడా దేవుని యొక్క లెక్కలు, దేవుడు ఏవేవి లెక్కేస్తాడు, మన ప్రతి ఆలోచన, ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతిదీ కూడా దేవుడు లెక్కేస్తాడు. మనమన్నా మర్చిపోతామేమో, మనం ఎన్ని చెడ్డ మాటలు పలికాము, ఎన్ని చెడు ఆలోచనలు మనం ఆలోచించాము, చెడు చేసేటప్పుడు దానికోసం ఎన్ని అడుగులు మనం వేసాము, ప్రతిదీ కూడా దేవుడు లెక్కేస్తాడు. దేవుడు ప్రతిదానికి కూడా తీర్పు తీర్చాలి అనుకుంటే అసలు దేవుడి తీర్పులో ఎవరైనా కానీ నిలబడగలరా? ఒక్కలైనా కానీ నీతిమంతులుగా తీర్పు పొందుకోగలరా? ఎవ్వరూ కూడా దేవుడి యొక్క న్యాయస్థానంలో నిలవలేరు. ఒకవేళ దేవుడు గనక ప్రతి చిన్నదాన్ని కూడా లెక్కేసి ప్రతి చిన్నదానికి కూడా మన తీర్పు తీర్చాలి అనుకుంటే, మరి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఒక అబద్ధం ఆడినా కానీ అది దేవుడి దృష్టిలో పెద్దదే, మనం ఒక చెడు ఆలోచించినా కానీ అది దేవుడి దృష్టిలో పెద్దదే. అలాగ దేవుడి పరిశుద్ధతతో పోలిస్తే మనుషులు అసలు నీతిమంతులుగానే తీర్పు తెచ్చబడరు. అయినను అలా అయినా కానీ జనులు నీ యందు భయభక్తులు నిలుపుకొనున్నట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఇదండి ముఖ్యమైన విషయం. దేవుడి దగ్గర ఏం దొరికిద్ది? క్షమాపణ దొరికిద్ది. మనం అంతకుముందు ఎంత పాపంలో కూరుకుపోయినా కానీ, ఇంకా లెక్కేలేము వీళ్ళ పాపాలు అన్నంతగా, అంత ఎక్కువగా మన పాపాలు ఉన్నా కానీ దేవుడు క్షమించేవాడు. దేవుడి దగ్గర ఏం దొరికిద్ది? క్షమాపణ దొరికిద్ది. దేవుడేమి ప్రతిదాన్ని కూడా దగ్గర నుండి భూతద్దంలో పెట్టి చూసి ప్రతి ఒక్కళ్ళని కూడా కావాలని చెడ్డవాళ్ళుగా తీర్పు తెచ్చాలి అని దేవుడు కోరుకోవట్లా. దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా క్షమింపబడ్డానికి, ప్రతి ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందుకోవడానికి, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచివారిగా మారడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు దీర్ఘశాంతుడు, దయాళుడు అని అంత ముందు కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం. దేవుడు ప్రతి ఒక్కరిని నరకానికి పంపించాలి అనుకోవట్లా. ఒకవేళ ఆయన అనుకుంటే మనం తప్పు చేసిన వెంటనే దేవుడు నరకంలో వేసేవాడు. ఎందుకంటే తప్పుకు శిక్ష నరకం కాబట్టి, మనం ఒక్క తప్పు చేసినా కానీ నరకంలో వేసేవాడు దేవుడు. అది కూడా ఒక రకంగా చూస్తే న్యాయమే. ఒక్క యేసుక్రీస్తు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు అలాగా వెంటనే తీర్పు తీర్చాలి అనుకోవట్లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కళ్ళు కూడా మారాలి అని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కళ్ళని కూడా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా పరలోకం వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ప్రతిదాన్ని గుచ్చి చూడట్లేదు. దేవుడు క్షమించే హృదయం కలిగిన వాడు. కాబట్టి ప్రభువా, నేను పాపంలో ఉన్నప్పుడు నేను నీకు ప్రార్థన చేస్తున్నా, నన్ను క్షమించమని ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన విని నన్ను క్షమించు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట మీద అంటే నేను నిన్ను క్షమించాను అని దేవుడు నాతో ఎప్పుడు పలుకుతాడా అనే దానికోసం, ఆ మాట కోసం, నిన్ను క్షమించాను అనే ఒకే ఒక్క మాట కోసం నేను ఆశ పెట్టుకొని కనిపెట్టుకుని చూస్తున్నాను అన్నట్టుగా వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తున్న కీర్తనలు? యాత్ర, యెరూషలేము దేవాలయం దగ్గరికి వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు. యెరూషలేము దేవాలయం దగ్గర ఏం జరిగిద్ది? వీళ్ళందరూ కూడా తమ పాపాల నిమిత్తము బలులు అర్పిస్తారు. అంటే వాళ్ళ పాప క్షమాపణ, ప్రార్థన ఇవన్నీ కూడా ఆ యెరూషలేము దేవాలయంలో చేస్తారు. అక్కడికి ఎప్పుడు వెళ్తామా? దేవుడి దగ్గర నుండి క్షమాపణ ఎప్పుడు పొందుకుంటామా? మరలా ఎప్పుడు పరిశుద్ధులు
పరిశుద్ధులుగా మారతామా అన్నట్టుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయాణంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు అని దాని అర్థం. ఈ కాలానికి వచ్చేస్తే మనం కూడా బాప్తీసం తీసుకునేటప్పుడు కానీ, మారు మనసు పొందేటప్పుడు కానీ నిజమైన హృదయంతో పశ్చాత్తాపడాలి. అలా కాకుండా ఏదో పెళ్లి కోసమో, దానికోసమో, దీనికోసమో బాప్తీసం తీసుకుని దేవుడు నా పాపాలు క్షమించేశాడు అనుకుంటే కుదరదు. మన పాపాలు క్షమింపబడాలంటే మనం దేవుడి దగ్గర మొరపెట్టాలి. ప్రభువా నా పాపాల కోసం క్షమించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేయాలి. దేవుడిని వెతకాలి, వాక్యాన్ని వెతకాలి. ఆ తర్వాతే బాప్తీసం తీసుకోవాలి. ఎవరైతే నిజమైన పశ్చాత్తాప హృదయం కలిగి బాప్తీసం తీసుకుంటారో వాళ్ళ పాపాలే క్షమింపబడతాయి. కానీ పశ్చాత్తాప హృదయం లేకుండా, నన్ను క్షమించు ప్రభు అని దేవుణ్ణి అడగకుండా, వాక్యం మీద అవగాహన లేకుండా, నా పాపాల కోసం యేసుక్రీస్తు వారు చనిపోయారు అనే అవగాహన లేకుండా ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో అది సరైన బాప్తీసం కాదు అనేది కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనంత ముందు ఎంత తప్పులు చేసినా కానీ ఒకవేళ ఇంకోసారి నేను ఆ తప్పు చేయను, మారు మనసు పొందుతాను అన్నట్టుగా దేవుడి దగ్గర నిజమైన పశ్చాత్తాపాన్ని మనం చూస్తే దేవుడు క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అనేది కూడా ఈ కీర్తనను బట్టి మనం గమనించాలి. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఒకటే మాటను రెండు సార్లు చెప్తున్నారంటే వీళ్ళు బాగా ఇంకా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువగా దానికోసం నిరీక్షిస్తున్నారు అని దాని అర్థం. కావలి వారు, కావలి కాసే వాళ్ళు ఉంటారు కదా, సైనికులు కానీ వాచ్మెన్లు కానీ, వాళ్ళందరూ నైట్ డ్యూటీ అన్నప్పుడు ఏం చేస్తారు, ఎప్పుడు సూర్యుడు వస్తాడా, ఎప్పుడు ముగిసిపోయిద్దా అన్నట్టుగా వెయిట్ చేస్తారు. అప్పటి వరకు ఏం జరగకూడదు అన్నట్టుగా కనిపెట్టుకుని చూస్తూ ఉంటారు. వాళ్ళు సూర్యుడి కోసం ఎదురు చూసినట్టుగా, ఉదయం కోసం వాళ్ళు కనిపెట్టుకున్నట్టుగా, అంటే నేను కూడా నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా, ఈ భూమి మీద ప్రయాణాన్ని ముగించుకొని నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా. ఖచ్చితంగా సూర్యుడు అయితే తప్పకుండా వస్తాడు, సూర్యోదయం అయితే ఖచ్చితంగా కలిగిద్ది. అలాగే దేవుడి దగ్గరికి కూడా మనం ఖచ్చితంగా వెళ్తాం. యేసుక్రీస్తు వారు రెండో రాకడ కూడా కంపల్సరీగా జరిగిద్ది. ఆలోపు మనం సిద్ధంగా ఉన్నామా, ఆలోపు మనం పాపక్షమాపణ పొందుకుని ఉన్నామా, నిజంగా దేవుడి కోసం ఎదురు చూస్తున్నామా, లేదా బుద్ధి లేని కన్యకల వల్ల నిద్రపోతున్నామా, దేవుడి కోసం వేచి చూడకుండా ఇంకా పాపలోనే బ్రతుకుతున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడి కోసం ఎదురు చూసే హృదయం, పాప క్షమాపణ కోసం ఎదురు చూసే హృదయం, పరలోకానికి వెళ్ళాలి అని నిరీక్షించే హృదయం, ఇవన్నీ కూడా మనలో ఉండాలి అనేది ఈ కీర్తన యొక్క భావం. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలీల దోషములన్నింటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుడి కోసం కనిపెట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా క్షమించేవాడు. సంపూర్ణంగా, ఏదో మామూలుగా ఊరికే కాదు, కొన్ని పాపాలు మాత్రమే కాదు, సంపూర్ణంగా పూర్తి పరిశుద్ధులుగా మనల్ని మార్చగలిగిన వాడు దేవుడు. బాప్తీసం తీసుకుంటే అంతకుముందు చేసినవన్నీ తీసేస్తాడు దేవుడు, అంటే చేసినవన్నీ కూడా తీసేస్తాడు. మనం పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే, నిజంగా మనం మారు మనసు పొందినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే మన దోషములన్నింటినీ ఆయన విమోచిస్తాడు. కొంతమంది ఉంటారు నిజమైన మారు మనసు లేకుండా, నిజంగా పశ్చాత్తాపం లేకుండా, ఆ దేవుడు ఏం చేసినా కానీ క్షమించేస్తాడులే అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళ పాపాలు పోవు. నేను కొత్త నిబంధనలో ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, యేసుక్రీస్తు వారు మన కోసం మరణించారు అంటే మారు మనసు పొందే వాళ్ళ కోసం మరణించాడు. నేను ఇంకా పాపాలు చేయను, మంచిగా నడుచుకుంటాను అని ఎవరైతే దేవుడి దగ్గర మాట్లాడతారో వాళ్ళ కోసం యేసుక్రీస్తు వారు మరణించారు. అలా కాకుండా ఇంకా పాపాల్లోనే ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వాళ్ళు చేసిన దానికి శిక్షగా వాళ్ళే నరకానికి వెళ్తారు. వాళ్ళ పాపాలు క్షమింపబడవు. ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళ పాపాలు మాత్రమే క్షమింపబడతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ కూడా యెరూషలేము దగ్గరికి, యెరూషలేములో ఉండే దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి గురించి నేర్చుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, దేవుడికి ప్రార్థన చేయాలి, కృతజ్ఞతలు అర్పించాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళ ప్రయాణంలో, ఆ యాత్రలో జ్ఞాపకం చేసుకుంటున్నారు అని దాని అర్థం. కీర్తనల గ్రంథం 131 అధ్యాయం ఇది కూడా యాత్ర కీర్తనే. కాకపోతే ఈ యాత్ర కీర్తన ఎవరు రాసింది? దావీదు గారు. దావీదు గారి కాలంలో రాసింది. చదువుకుంటూ వెళ్దాం. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్పవాటి అందేనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. దావీదు గారు ఏం చేస్తున్నారు? తను తాను తగ్గించుకుంటున్నారు. నాలో అహంకారం లేదు, గర్వం లేదు. దావీదుకు ముందు రాజుగా ఉన్న సౌలు తన అధికారాన్ని పోగొట్టుకున్నాడంటే, చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటే అదంతా కేవలం గర్వం వల్లే. గర్వం వల్ల సౌలు నశించాడు. నేను అసలు అహంకారమే లేకుండా, గర్వమే లేకుండా ఉంటాను. నా హృదయము అహంకారము కలిగినది కాదు, నా కన్నులు మీదకు చూసేవి కాదు, బాగా గర్వంతో పైకి చూసేవి కాదు, కన్నులు నెత్తికెక్కినట్టుగా కాదు. నాకు నేను అందని వాటైందేనను గొప్ప
గొప్పవాట ఏందేనంటే, ఇప్పుడు నేను రాజును కాబట్టి నేను ఏదనుకుంటే అదే జరిగిద్ది అన్నాను అనుకోండి, కుదిరిద్దా? ఏదైనా ఎవరి ఆధీనంలో ఉంటది? దేవుడి ఆధీనంలో ఉంటది. నేను రాజు అయినంత మాత్రాన నేను చేయాలనుకున్న ప్రతిదీ చేయలేను. నేను అధికారిగా ఉన్నంత మాత్రాన నేను చేయాలనుకున్న ప్రతిదీ కూడా చేయలేను. దావీదు గారు దాన్ని గుర్తిస్తున్నారు. నాకు అందనివి గొప్పవి అంటే దేవుడు మాత్రమే చేయగలిగేవి. దేవుడు అనే స్థానం. ఆ కాలంలో చాలామంది రాజులు మేమే దేవుళ్ళం అన్నట్టుగా ప్రకటన చేసుకునేవాళ్ళు. కానీ దావీదు మాత్రం అది నాకు అందంది. ఏది చేయాలన్నా కానీ అది దేవుడే చేయాలి. గొప్ప కార్యాలు ఏవైనా కానీ దేవుడే చేయాలి. దేవుడి ఆజ్ఞ లేకపోతే ఏదైనా కానీ జరగదు. కాబట్టి వాటిని నేను అభ్యసించడం మానేసి ఏదో దానికోసమో దీనికోసమో మంత్రాలు అన్నట్టో శుద్రశక్తులు అన్నట్టో లేకపోతే ఇంకోటో వాటి వెనకాల నేను పరిగెత్తడం మానేసి నేను కేవలము నీ మీదే ఆధారపడుతున్నాను. కేవలము నీ మీదే ఆధారపడే వ్యక్తిగా నేను ఉంటున్నాను. నాకు అహంకారము గర్వం లేకుండా నేను ఉంటున్నాను అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ దేవుడితో ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. ఒక మనిషి ఇంకో మనిషితో అరే నాకు గర్వం లేదు అని చెప్పొచ్చు, అందులో మళ్ళీ అబద్ధం ఉండొచ్చు. కానీ ఇక్కడ దావీదు గారు వేరే మనిషితో కాదు, డైరెక్ట్గా దేవుడితోనే చెప్తున్నారు. నేను గర్వం లేకుండా ఉంటున్నాను. దావీదు గారు రాజు, ఎంతో మందిని ఓడించిన రాజు, 1000, 10,000 అంతమందితో యుద్ధాలు చేసి గెలిచిన రాజు అయినప్పటికి కూడా నేను అన్నీ కూడా చేయలేను, అన్నీ నా వల్ల కాదు, నేను నీ మీదే ఆధారపడుతున్నాను అన్నట్టుగా దావీదే తను తగ్గించుకున్నాడంటే మనం మనల్ని ఇంకెంతగా తగ్గించుకోవాలి, దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి అనేది ఈ కీర్తన యొక్క భావం. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. నా ప్రాణంతో నాతో నేను చెప్తున్నా ఏమని, దేవుడి మీద ఆధారపడకుండా ఏమీ చేయలేము కాబట్టి నిమ్మలించి కేవలం దేవుడి మీద ఆధారపడాలి అన్నట్టుగా నన్ను నేను బలపరుచుకుంటున్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇప్పుడు పాలు తాగే పిల్లలు ఖచ్చితంగా తల్లి మీదే ఆధారపడతారు. తెలుసో తెలియకో ఏడ్చైనా కానీ పాలు ఇవ్వాలి అన్నట్టుగా తల్లి మీద ఆధారపడతారు. కానీ పాలు విడిచిన పిల్లలు ఏంటి, తల్లి అవసరం నాకుంది అని గుర్తించే వయసు వస్తుంది. అప్పటికి తల్లి లేకుండా ఏది చేయలేము, తల్లి ఏదైనా మన మంచి కోసమే చేస్తుంది, తల్లి ఏదైనా ఆహారం పెట్టిందంటే అది మన మంచి కోసమే, తల్లి ఏదైనా చెప్పిందంటే అది మన మంచి కోసమే అన్నట్టుగా కొంచెం ఎదిగిన పిల్లలు, పూర్తిగా తల్లిని నమ్మే పిల్లలు అని దాని అర్థం. అలాగా నేను ఆధారపడుతున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను. పాలు విడిచిన పిల్లవాడు తల్లి మీద ఆధారపడినట్టు నేను నీ మీద ఆధారపడుతున్నాను అంటే దావీదు గారు తను తగ్గించుకొని దేవుడి యొక్క అవసరాన్ని గుర్తించాడు. దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు, మనం దేవుడి మీద ఆధారపడాలి అన్నట్టుగా దేవుడి యొక్క అవసరాన్ని గుర్తించాడు. ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అన్నట్టుగా కాకుండా నిజంగా దేవుడి యొక్క అవసరాన్ని గుర్తించి దేవుడి మీద ఆధారపడుతున్నాడు. అలాగే మనందరం కూడా ఆధారపడాలి అనేది ఈ కీర్తన యొక్క భావం. ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము, గర్వపడకండి, అందరూ కూడా దేవుడి మీదే ఆశ పెట్టుకోండి, ఏదైనా కానీ దేవుడే చేయగలడు అనేది విశ్వసించండి అని దావీదు గారు ఈ కీర్తన ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. దావీదు గారు రాసిన ఈ కీర్తనని ఇజ్రాయెల్ అందరూ కూడా తమ యాత్రల్లో, యెరూషలేము ప్రయాణ యాత్రలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకు వెళ్ళాలి యెరూషలేము దేవాలయం దగ్గరికి, అసలు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఆరాధించడానికి ఎందుకు వెళ్ళాలి, ఇలాంటి ప్రశ్నలు లేకుండా దేవుడి మీద ఆధారపడాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి గురించి నేర్చుకోవాలి. మనల్ని మనం తగ్గించుకుని దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనం ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆయన అందించే మేలులు పొందుకోగలం అనేది ఈ కీర్తన యొక్క భావం. ఎంత గొప్పగా వర్ణిస్తున్నారు చూడండి దావీదు గారు. నెక్స్ట్ కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం. ఇది కూడా యాత్ర కీర్తనే. ఆ యెరూషలేము దేవాలయం దగ్గరికి ప్రయాణం చేసేటప్పుడు పాడుకునే కీర్తన. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. ఈ కీర్తనని దావీదు తర్వాత కాలంలో వచ్చిన సొలొమోను కానీ లేదా సొలొమోను తర్వాత కానీ అలా ఎవరైనా కానీ రాసుండొచ్చు అనేది మనం గ్రహించాలి. దావీదుకు కలిగిన బాధలు అంటే దావీదు అక్కడ సౌలు నుండి అబ్షాలోము నుండి తప్పించుకున్నాడు అటువంటి బాధలు కాదండి. దావీదు యెరూషలేము పట్టణంలోనికి దేవుని యొక్క మందసాన్ని తీసుకొద్దామని ప్రయత్నించాడు. దేవుడి యొక్క మందసాన్ని తీసుకొద్దాం, ఇదిగో యెరూషలేము నేను రాజధానిగా చేసుకున్నాను కదా, అంత ముందు వరకు రాజధాని లేదు, ఇప్పుడు యెరూషలేము రాజధానిగా చేసుకున్నాను కాబట్టి ఈ యెరూషలేములోకి దేవుడు మందసాన్ని తీసుకొద్దాం అని దావీదు అనుకున్నట్టుగా మనం సమూయేలు గ్రంథాల్లో చదువుకున్నాం. ఆ సమయంలోనే కదా వీళ్ళు సరిగ్గా మందసాన్ని తీసుకురాకపోవడం వల్ల ఉజ్జా దాన్ని పట్టుకోవడం వల్ల ఉజ్జా అక్కడే చచ్చిపోతాడు. ఆ మందసాన్ని ముట్టుకున్నందుకే చచ్చిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళా దావీదు ఈసారి లేవీల ద్వారా ఎలా తీసుకురావాలో అలాగా ఆ మందసాన్ని తీసుకొస్తూ దాని ముందు నాట్యం ఆడుతూ యెరూషలేముకు తీసుకొస్తాడు. ఇదంతా కూడా సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్నాం, మీకు గుర్తుంది అనుకుంటున్నా.
ఆ మందసాన్ని యెరూషలేముకు తీసుకొచ్చేటప్పుడు దావీదు ఎంత బాధపడ్డాడో దాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నట్టుగా ఈ కీర్తనని మొదలు పెడుతున్నారు అని అర్థం. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసేదను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యెహోవా యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా నివాస స్థలమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదికి నేనెక్కను. నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియ్యను అనెను. ఇదంతా కూడా సమూయేలు గ్రంథంలో మనం గమనించాం. దావీదు గారు యెరూషలేం పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత నేనైతేనేమో ఇంత పెద్ద కోటలో ఉంటున్నాను, దేవుడు ఉండటానికి ఒక స్థలం లేదే, ఖచ్చితంగా దేవుడి కోసం ఒక దేవాలయాన్ని కట్టాలి అన్నట్టుగా దావీదు గారు ఒక ఆలోచన చేశారు. దానికోసం ఒక స్థలాన్ని చూశారు. సియోను కొండ మీద యెరూషలేము దేవాలయాన్ని కట్టాలి అన్నట్టుగా దావీదు ముందుగానే నిర్ణయించారు. దానికోసం ప్రతిదీ కూడా సిద్ధపరిచారు. ఇవన్నీ కూడా సమూయేలు గ్రంథాల్లో మనం చదువుకున్నాం. దావీదు గారు సమస్తము సిద్ధపరిచిన తర్వాత ఆ తర్వాత తన కుమారుడైన సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు. అయితే అది ఎక్కడ కట్టాలి, ఏ స్థలంలో దేవాలయం ఉండాలని దావీదు గారు ముందుగానే నిర్ణయించారు కదా. నేను ఒక స్థలం వెతికేంత వరకు, అంటే ఆ స్థలం దొరికేంత వరకు నేను ఇలా ఉంటాను అన్నట్టుగా దావీదు గారు తాను నిర్ణయించుకొని దేవుని కోసం ఖచ్చితంగా దేవాలయం కట్టాలి అన్నట్టుగా దావీదు గారు అనుకున్నారంట. అప్పుడే కదా దేవుడు దావీదుతో కనబడి, ఇదిగో నువ్వు నాకు దేవాలయం కడతాం కాదయ్యా, నేనే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నిజమైన దేవాలయమైన యేసుక్రీస్తుని నీ సంతానం ద్వారా రప్పిస్తాను అని చెప్పి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దావీదుతో దేవుడు వాగ్దానం చేసుకుంటాడు. అవన్నీ కూడా సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. దావీదు గారు పడిన బాధలన్నింటినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. స్థలం వెతకడానికి, యెరూషలేము దేవాలయం ఎక్కడుందో ఆ స్థలం వెతకడానికి, ఆ మందసాన్ని, నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకొస్తానికి మధ్యలో ఏమేం జరిగాయో ఆటంకాలు, ఆశ్చర్యకార్యాలు, వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకో అన్నట్టుగా ఈ కీర్తనాకారులు పాడుతున్నారు అని దాని అర్థం. అది ఎఫ్రాతాలోనున్నది అని మేము వింటిమి, యాయరు పొలముల్లో అది దొరికెను. ఎఫ్రాతాలో ఉన్నది అని కాదండి, ఎఫ్రాతాలో దావీదు గారు వినుంటారు. ఇది ట్రాన్స్లేషన్లో కొంచెం అర్థం మారుంటుంది. ఆ నిబంధన మందసం ఎక్కడ దొరికిందంటే యాయరు పొలముల్లో. ఆ యాయర్ అనే ప్రాంతం కిర్యత్యారీం దగ్గరలో ఉంటుంది. మనం సమూయేలు గ్రంథం చదువుకున్నాం కదా. సమూయేలు మొదటి గ్రంథంలో ఇజ్రాయేలీలు యుద్ధానికి ఆ నిబంధన మందసాన్ని తీసుకెళ్లారని, అక్కడ వాళ్ళు ఓడిపోయారని, ఫిలిస్తీన్లు నిబంధన మందసాన్ని తీసుకెళ్లిపోయి వాళ్ళ విగ్రహాల ముందు పెడితే ఆ విగ్రహాలే నశించిపోయాయి అని, వాళ్ళకి అనేక రకాలైన బాధలు, తెగుళ్ళు వచ్చేసరికి ఆ ఫిలిస్తీన్లే మరలా ఒక కొత్త బండి మీద నిబంధన మందసాన్ని పెట్టి పంపించేశారని, ఆ నిబంధన మందసం కరెక్ట్గా కిర్యత్యారీంలో ఆ యాయీరు పొలముల్లో దొరికింది అని చెప్పి ఇవన్నీ కూడా మనం సమూయేలు గ్రంథాల్లో చదువుకున్నాం. అక్కడి నుండి దావీదు గారు ఏం చేశారు, ఆ నిబంధన మందసాన్ని తీసుకొచ్చి యెరూషలేం ప్రాంతంలో పెట్టారు. అలా యెరూషలేముకు తీసుకొచ్చేటప్పుడే మధ్యలో ఆ ఉజ్జా చనిపోవడం కానీ, ఆ తర్వాత మరలా రెండోసారి దావీదు గారు నాట్యం ఆడతా ప్రాపర్గా లేవీల ద్వారా తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా జరిగింది. ఇదంతా కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నట్టుగా వీళ్ళందరూ కూడా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన నివాస స్థలమునకు పోదుము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడుదుము రండి. ఇదండి ముఖ్యం. ఈ 7వ వచనం ఏంటంటే ఇదంతా కూడా యాత్ర కీర్తన కదా. వీళ్ళందరూ కూడా ఆ యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు కదా వీటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ ప్రయాణంలో అసలు యెరూషలేములోకి మందసం ఎలా వచ్చింది, అంతకుముందు నిబంధన మందసం అనేది వేరే చోట ఉండేది కదా, అసలు అది యెరూషలేము దాకా ఎలా వచ్చింది, వచ్చే మధ్యలో ఏమేం జరిగాయి, ఎన్నెన్ని కార్యాలు జరిగాయి, దావీదు గారు అసలు ఆ స్థలాన్ని ఎలా ఎంచుకున్నారు, ఆ దేవాలయం ఎలా నిర్మింపబడింది, అక్కడికి మందసం ఎలా వచ్చింది, ఆ వచ్చే మార్గంలో ఏమేం జరిగాయి, ఇవన్నీ కూడా వీళ్ళు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు దేవుడి యొక్క నామానికి గుర్తైన ఆ నిబంధన మందసానికి, అదున్న యెరూషలేము ప్రాంతానికి, ఆ యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్దాం పదండి, ఎక్కుదాం పదండి, ఆ కొండ ఎక్కుదాం పదండి. ఆయన పాదపీఠము అనగా అది కూడా మందసం అండి. అక్కడ కెరూబులు ఉంటాయి. ఆ మందసం ఎలా ఉంటుందో మనం చూసాం కదా, దాని రూపం ఆ వీడియో కూడా చూపించుకున్నాం కదా మనం. అది యేసుక్రీస్తు వారికి సూచన. కెరూబులు అక్కడ ఉన్నాయంటే అది దేవుని యొక్క సింహాసనం, దేవుని యొక్క పాదపీఠము. యెరూషలేము దేవాలయం అంటే అది దేవుడి యొక్క ప్రత్యక్షతకు గుర్తు అన్నట్టుగా మనం అంతకుముందు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ కూడా పదండి వెళ్దాం, పోదము రండి, సాగిపోదము రండి అన్నట్టుగా ఆ చరిత్ర మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు అని దాని అర్థం. అందుకే నేను అంతకుముందు కూడా చెప్పాను, ఈ కీర్తనల పుస్తకం చదివేటప్పుడు మనకి ఆదికాండం నుండి దినవృత్తాంతాల వరకు ఏం జరిగింది అనేది మొత్తం అంతా కూడా తెలిసి ఉండాలి. అది తెలిసి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఇంకా బాగా అర్థమవుతాయి. లేకపోతే వీటిని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది అనేది కూడా మనం గమనించాలి. చదువుకుంటూ వెళ్దాం. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహం వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. అక్కడ మందసం ఉంది ప్రభువా, నీ యొక్క స్థలానికి గుర్తుగా అది ఉంది, నువ్వు రా, అక్కడికి వచ్చి మా ప్రార్థన విను, మమ్మల్ని ఆశీర్వదించు
ప్రబోధించు. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకొందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకము. మొదటగా యాజకుల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అక్కడ ఎవరెవరైతే పనులు చేస్తారో, అక్కడ పాటలు పాడేది, ఆ దేవాలయ యొక్క పనులన్నీ చూసుకుంటూ ఉండేది, అక్కడ జనాలకి ధర్మశాస్త్రాన్ని బోధించేది, అవన్నీ చేసేది యాజకులే కదా. వాళ్ళు మంచిగా నడుస్తూ, నీతిగా నడుస్తూ వాళ్ళు నీ యొక్క పనులన్నీ కూడా మంచిగా చూసుకొనుగాక. ఎవరైతే వస్తారో భక్తులు నిన్ను ఆరాధించడానికి వస్తారో వాళ్ళందరూ కూడా ఆనందించాలి అభిషిక్తుడు వచ్చేంత వరకు. అభిషిక్తుడు అంటే ఎవరు? మెస్సయ్య, దావీదు సంతానం నుండి రాబోయే మెస్సయ్య. ఇప్పటికే చాలాసార్లు చదువుకున్నాం మనం దావీదు చిగురు, మెస్సయ్య, అభిషిక్తుడు వీటి గురించి. ఆ మెస్సయ్య వచ్చేంత వరకు ఇదంతా కూడా ఇలాగే జరగాలి. ఈ మధ్యలో నువ్వు విముఖుడివై ఉండకు. ఈ మధ్యలో నువ్వు మమ్మల్ని కానీ దావీదు యొక్క వంశాన్ని కానీ విడిచిపెట్టకో. నిత్య రాజ్యాన్ని స్థాపించే, నిత్యము మాకు యాజకుడిగా ఉండే, నిత్యము రాజ్య పరిపాలన చేసే ఆ మెస్సయ్య వచ్చేంత వరకు మమ్మల్ని కాపాడు అన్నట్టుగా ఇజ్రాయెల్ అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆ యాత్రలో జ్ఞాపకం చేసుకుంటున్నారు అందని అర్థం. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొన్న ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురు అని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పని వాడు. దేవుడు దావీదుతో చేసిన వాగ్దానం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. దీన్ని దేవుడు ఎలా నిలబెట్టుకున్నాడు అనేది కూడా రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంతాల గ్రంథాల్లో మనం చూసాం. ఇవన్నీ కూడా దావీదు తర్వాత రాబోయే సొలొమోను, ఆ తర్వాత దావీదు యొక్క కుమారులు, ఆ వంశం, ఆ రాజులు వాళ్ళందరి దగ్గర కొంతవరకే నెరవేరుతుంది ఈ ప్రవచనం, ఈ నిబంధన. పరిపూర్ణంగా యేసుక్రీస్తులో నెరవేరుద్ది. యేసుక్రీస్తు వారు ఆ మెస్సయ్య రావాలి కాబట్టే ఇదంతా కూడా ఇలా కొనసాగుతుంది అనేది కూడా మనంత ముందు చదువుకున్నాం. దావీదు యొక్క కుమారులకి దేవుడు నియమించిన విధులు అనమాట ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఇదిగో ఇప్పుడు ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళు దేవుడిని కరెక్ట్గా ఫాలో అవ్వాలి, దేవుడిచ్చిన ఆజ్ఞలను ఫాలో అవ్వాలి, యాజకులు మంచిగా నడుచుకోవాలి, ప్రజలు భక్తులు కూడా మంచిగా నడుచుకోవాలి. మెస్సే వచ్చేంత వరకు ఇదంతా కూడా మంచిగా జరగాలి అన్నట్టుగా వీళ్ళు ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు పాడుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు అందని అర్థం. యెహోవా సియోన్ను ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించదను. నిత్యము అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు దేవాలయం, యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు వారే ఆ యెరూషలేములో ఒక దేవాలయం లాగా ఏర్పడ్డారు కదా. యేసుక్రీస్తు వారి శరీరమే ఒక దేవాలయం కదా. దేవాలయానికి పరిపూర్ణతే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి కాలం వరకు కూడా, ఆ మెస్సే కాలం వరకు కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు, మర్చిపోడు. ఆ యెరూషలేము దేవాలయాన్ని మర్చిపోడు, ఇజ్రాయేల్ ప్రజల్ని మర్చిపోడు, తన నిబంధనను కూడా మర్చిపోడు. తన మాట మీద నిలబడేవాడు. దాని ఆహారమును నేను నిండార్లుగా దీవించెదను, దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరిచెదను. దాని ఆహారము అంటే అక్కడ పండే పంటలు కానీ, ఆ వాతావరణం కానీ, అక్కడ ఉండే ప్రజలందరినీ కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను, తృప్తిపరుస్తాను. మరలా వీటన్నిటికీ ఒక కండిషన్ ఉంది. ఏంటా కండిషను? నేను చెప్పిన వాటి ప్రకారంగా మీరు నడుచుకోవాలి, నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి అనేది ఉంది. ఆ దావీదు కుమారులకి వర్తించిద్ది, అలాగే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వర్తించిద్ది. ఎప్పుడైతే వాళ్ళు పాపంలోకి వెళ్ళారో మరలా దేవుడు ఎవరో ఒకరికి బానిసలుగా వాళ్ళని పంపించడం, మరలా తిరిగి తీసుకురావడం, తన నిబంధనను నిలబెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మరలా తీసుకురావడం, ఇదంతా కూడా మనం అంతకుముందు సమూయేలు గ్రంథాల్లో, దినవృత్తాంతాల గ్రంథాల్లో చదువుకున్నాం. దేవుడు అన్న మాటను నిలబెట్టుకుంటున్నాడు. మనం కూడా ఇచ్చిన మాట మీద నిలబడాలి. మనం కూడా దేవుడి మీద భయభక్తులు కలిగి ఉండాలి. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. యాజకులు బాగుండాలి అంటే ప్రజలను నడిపించేవాళ్ళు, వాళ్ళు వాక్యానుసారంగా ప్రజలను నడిపించాలి, భక్తులు కూడా ఆనందించాలి. ఇవన్నీ కూడా అభిషిక్తుడు వచ్చేంత వరకు, మెస్సే వచ్చేంత వరకు జరుగుతూనే ఉంటాయి. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేనచట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. దావీదు యొక్క కొమ్ము ఎవరో? యేసుక్రీస్తు వారు. అభిషిక్తుడు ఎవరో? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి కొరకే ఇదంతా కూడా జరుగుతుంది. ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారి కొరకే జరుగుతుంది. ఒక దీపము అంటే దావీదు యొక్క వంశం. దావీదు యొక్క వంశాన్ని దేవుడు సిద్ధపరచుకున్నాడు. ఆ వంశం అనేది యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఉంటానే ఉంటది. దాన్ని ఎవరో కూడా నాశనం చేయలేరు. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో పరిపూర్ణమవుతాయి. అతని మీదే ఉండిద్ది కిరీటం అంటే ఆయన నిరంతర రాజుగా ఉంటాడు. యేసుక్రీస్తుకి ఎవరైతే శత్రువులుగా ఉంటారో, ఆయన నమ్మకుండా పాపంలో ఉంటారో వాళ్ళందరూ కూడా
శాశ్వతంగా నశిస్తారు అనేది ఈ అధ్యాయం యొక్క భావం. ఇదంతా కూడా వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు దాని చరిత్ర, అసలు యెరూషలేము దేవాలయం ఎలా కట్టబడింది, దావీదు వంశం ద్వారానే, ఆ సొలొమోను ద్వారానే ఎలా కట్టబడింది, దావీదు వంశానికి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు, ఏ నిబంధన చేసుకున్నాడు, ఆ మందసాన్ని ఆ యెరూషలేము దాకా ఎలా తీసుకొచ్చేటప్పుడు దావీదు ఎన్ని బాధలు పడ్డారు, ఇవన్నీ కూడా వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడి యొక్క నిబంధననే మరలా జ్ఞాపకం చేసుకుంటున్నారు అనేది ఈ అధ్యాయం యొక్క భావం. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం యాత్ర కీర్తన. ఇది కూడా యాత్ర కీర్తనే, ఇది కూడా దావీదు గారు రాసిందే. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇప్పుడు ఈ 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత, ఇజ్రాయెల్ అందరూ కూడా కలిసి ఒకరితో ఒకరు గొడవ పడకుండా, ఒక గోత్రంతో ఇంకో గోత్రం గొడవ పడకుండా, లేదా అన్యులతో గొడవ పడకుండా, ఎవరైతే దేవుడెందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఐకమత్యంతో ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు, ఎంత మనోహరము అన్నట్టుగా సహోదరుల ఐక్యత గురించి ఈ 133వ కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. 120 నుండి 134 వరకు ఉండే కీర్తనలన్నీ కూడా మనం వీళ్ళు ఎలా పాడుకుంటున్నారు అనేది గుర్తెచ్చుకోవాలి. యాత్ర కీర్తన అంటే వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నారు, ఇజ్రాయెల్ చరిత్ర జ్ఞాపకం చేసుకుంటున్నారు, అరణ్య ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, మమ్మల్ని క్షమించు ప్రభు అని దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, చెడు నుండి దూరంగా ఉంచు ప్రభు అని దేవుడిని వేడుకుంటున్నారు, తమ సాటి సహోదరుల కోసం ప్రార్థన చేస్తున్నారు, రాజుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, యాజకుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ 133వ అధ్యాయంకి వచ్చేసరికి సహోదరుల ఐక్యత కోసం ప్రార్థన చేస్తున్నారు. అందరూ కలిసి కొన్ని వేల మంది యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరూ ఐకమత్యంతో ఉండాలి, సహోదరుల మధ్య గొడవలు ఉండకూడదు, అది ఎంతో మనోహరం, ఎంతో మేలు అన్నట్టుగా పాటలు పాడుకుంటూ వీళ్ళు దేవాలయం దగ్గరికి వెళ్తున్నారంటే ఎంత ఆనందంతో జరుగుతుంది ఆ పండగ, ఎంత ఆనందంతో వీళ్ళు దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు అనేది మనం ఊహించుకోవాలి. ఊహించుకున్నప్పుడే ఈ అధ్యాయాలన్నీ కూడా ఇంకా బాగా మనకు అర్థమవుతాయి. ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. పరిమళ తైలం అంటే ఇదేదో నార్మల్ తైలం కాదండి. అహరోను మీద పోసారంటే ఇది అభిషేకించిన తైలం, అంటే పరిశుద్ధమైన తైలము, నూనె, దేవుడి యొక్క పరిశుద్ధత గుర్తు అనమాట. ఎవరినైనా కానీ అభిషేకించడం అంటే దేవుడి యొక్క పరిశుద్ధత వాళ్ళ మీద వేసాడు దేవుడు, పరిశుద్ధాత్మని వాళ్ళ మీద కురిపించాడు అంటే గుర్తు. అహరోన్ని ఎందుకు పోల్చారు? అహరోనే కదా యాజకుల గోత్రం మొత్తానికి నాయకుడు, అహరోను ద్వారానే కదా ప్రతి ఒక్క యాజకుడు వచ్చాడు. అది ఎంత పరిశుద్ధమైనది ఆ నూనె, ఆ పరిమళ తైలము, అహరోను మీద పోసిన నూనె ఎంత పరిశుద్ధమైనది. అది అహరోను తల మీద పోయబడి గడ్డం మీదగా కారి ఆ అంగి ఎలా ఉండాలి అనేది కూడా దేవుడే నిర్ణయించాడు. ఏఫోదు అందులో ఉండే ప్రతి అంచు పరిశుద్ధతతో కూడినది. ఆ ఏఫోదులో ఉండే ప్రతి అంచు దేవుడి యొక్క లక్షణాలు తెలిపేది. ఆ అంగీ మీదగా కిందకు జారింది అంటే అది ఎంత పరిశుద్ధమైనది. సహోదరుల ఐక్యత కూడా అంత పరిశుద్ధమైనది. ఆ పరిమళ తైలం అనేది పరిశుద్ధాత్మకు గుర్తండి. పరిశుద్ధాత్మతోనే దేవుడు సహోదరుల ఐక్యతను పోలుస్తున్నాడంటే సహోదరులందరూ కూడా ఐకమత్యంతో ఉండడం అనేది ఎంత గొప్ప విషయం. అది ఎంత మేలు చేసిద్ది సంఘానికి. పరిశుద్ధాత్మ చేసే పనులను ఐక్యత చేసిద్ది అన్నట్టుగా పరిశుద్ధాత్మతోనే సహోదరుల ఐక్యతను పోలుస్తున్నారు అందని అర్థం. ఈరోజు సమాజంలో క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే వీళ్ళు 99 విషయాలు కరెక్ట్గా చెప్పినా కానీ ఆ ఒక్క విషయం కోసమే గొడవలు పెట్టుకుంటారు. అవన్నీ కూడా యూట్యూబ్లో తీసుకొచ్చి పెడతారు. పర్సనల్గా గద్దించాల్సిన విషయాలని బహిరంగంగా అందరికీ వినబడేలాగా యూట్యూబ్లో పెడుతున్నారు. ఏవైతే యూట్యూబ్లో అందరికీ బహిరంగంగా సువార్తను ప్రకటించాలో వాటిల్నేమో పర్సనల్గా ఎవరికి తెలియకుండా చేస్తున్నారు. అంటే ఏమైపోతుంది, వాక్యం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. సహోదరుల మధ్య వివాదాలు అనేవి ముందుకు వస్తున్నాయి. క్రైస్తవులు కూడా వాక్యాన్ని వినటం మానేసి గొడవలు మాత్రమే చూస్తారు. ఆ గొడవల వీడియోలు మాత్రమే చూస్తారు. వాళ్ళు వీళ్ళని తిట్టారా, వీళ్ళు వాళ్ళని తిట్టారా, మేము వీళ్ళ వైపు ఉంటామా, వాళ్ళ వైపు ఉంటామా, ఈ విషయంలో మేము వీళ్ళని సపోర్ట్ చేస్తాం, ఈ పాస్టర్ గారు ఏది చెప్పినా కరెక్టే, ఇతడు తిట్టినా కరెక్టే, ఇతడు పాపం చేసినా కరెక్టే అన్నట్టుగా క్రైస్తవ విశ్వాసులు కూడా సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. వాక్య ప్రకారంగా గద్దించడం అది వేరు, వాక్య ప్రకారంగా కాకుండా వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోవడం అనేది ఈరోజు చాలా ఎక్కువైపోయింది. నేను మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని వ్యక్తిగతంగా ఆ ఒక్క వ్యక్తి చేసిన తప్పు కోసం నిందిస్తున్నాడు, ఆ ఒక్క వ్యక్తినే దోషిగా చూపిస్తున్నాడు అంటే అలాంటి విషయాలకి మీరు దూరంగా ఉండండి. వ్యక్తిగత విషయాలు చూపించి బహిరంగంగా పాస్టర్లు ఒకరితో ఒకరు గొడవ పడాల్సిన పని లేదు. అది వాక్యం విషయం అయితే వాక్యం తప్పుగా చెబితే
అప్పుడు గద్దించవచ్చు, అది వేరు. కానీ వ్యక్తిగత విషయాల కోసం సంఘాన్ని గలిబిలి చేయాల్సిన అవసరం లేదు అనేది మీరు ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆ సహోదరుల ఐక్యతని అంత పరిశుద్ధమైన తైలంతో పరిశుద్ధాత్మతోనే పోల్చాడంటే అది ఎంత గొప్ప విషయం అనేది కూడా మనం గమనించాలి. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. హెర్మోను మంచు వలె అంటే అంత గొప్పది, అంత ఎత్తులో ఉంటుంది, దాన్ని ఎవరు కూడా ఆపలేరు, అది ఆకాశం నుండి పడిద్ది. ఈ వర్ణన అంతా కూడా దేవుడి దగ్గర నుండి కృప వాళ్ళ మీద ఉంటుంది. ఎవరైతే ఐక్యంగా ఉంటారో వాళ్ళ మీద దేవుడి కృప ఉంటుంది, సంఘం కూడా అభివృద్ధి చెందిద్ది అనేది దీని యొక్క భావం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండవలెను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సంఘంలో ఏమేమి ఉండాలంట? ఐక్యత ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, శాశ్వత జీవం ఉండాలి, అందరూ కూడా ఐక్యంగా ఉండాలి అనే దాన్ని ఈ కీర్తన మరీ ముఖ్యంగా గుర్తు చేస్తుంది. ఆ కాలంలో అయితే వీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు అనేక గోత్రాల వాళ్ళు ఉంటారు, అనేక రకాలకు చెందిన వాళ్ళు ఉంటారు, అనేక ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. అందరూ ఐకమత్యంగా ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో దేవుడి దేవాలయం దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధించడం అనేది ఎంత గొప్ప విషయం అన్నట్టుగా వీళ్ళందరూ కూడా కలిసి పాడుకుంటూ అందరూ కలిసి ఆనందంగా దేవుడి సన్నిధి దగ్గరికి వెళ్తున్నారు అంత అని అర్థం. కేవలం బోధకుల మధ్య కాదండి, విశ్వాసుల మధ్య కూడా ఒకటే చర్చికి వెళ్తూ పక్కపక్కనే ఒకటే చర్చిలో కూర్చుంటూ కూడా ఆ విశ్వాసి ఈ విశ్వాసతో మాట్లాడు, ఈ విశ్వాసి ఆ విశ్వాసతో మాట్లాడు. వీళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి గొడవలు ఉంటాయి, అన్న కుటుంబం తమ్ముడు కుటుంబం వీళ్ళకి గొడవలు ఉంటాయి. అలాగా సంఘములో ఉండే విశ్వాసులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదంటే అసలు విన్న వాక్యం వాళ్ళకి అర్థమవుతుందా, విన్న వాక్యాన్ని వాళ్ళు పాటిస్తున్నారా అనేది కూడా మనం గమనించాలి. సహోదరుల మధ్య అంటే కేవలం పాస్టర్ల మధ్యనే కాదు, విశ్వాసుల మధ్య, మరి ముఖ్యంగా విశ్వాసుల మధ్య. కాబట్టి విశ్వాసులు కూడా మేము ఈ సంఘానికి చెందిన వాళ్ళం, ఆ సంఘానికి చెందిన వాళ్ళం, లేదా ఒకటే సంఘంలో ఉన్నా కానీ మేము మాట్లాడుకోం అన్నట్టుగా దూరం పెట్టకుండా అందరూ కూడా కలిసి ఉండాలి. ఏదైనా విషయాలు ఉంటే అవి త్వరితంగా ఒకరితో ఒకరు సమాధాన పడాలి అనేది ఈ అధ్యాయం యొక్క సారాంశం. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఎవరికన్నా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ కీర్తనల గ్రంథం 134 అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. రేపొద్దు నుండి 135 అధ్యాయాన్ని చదువుకుందాం. ఈ రోజుతో ఈ యాత్ర కీర్తనలన్నీ కూడా ముగిసిపోతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 134తో ఈ యాత్ర కీర్తనలు ముగిసిపోతాయి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా అంటే ఇప్పటిదాకా చదువుకున్న యాత్ర కీర్తనలన్నీ కూడా వీళ్ళు యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ యెరూషలేము దేవాలయం వైపు ప్రయాణం చేసేటప్పుడు ఇప్పుడు దాకా చదువుకున్న కీర్తనలు. ఇది యెరూషలేము దేవాలయం దగ్గర నుండి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు. ఇంకా అయిపోయింది. యెరూషలేము దేవాలయం దగ్గరికి రావడం, అక్కడ ఆరాధించడం, బలులు అర్పించడం, దేవుణ్ణి కీర్తించడం, దేవుడి వాక్యాన్ని నేర్చుకోవడం, ఇవన్నీ కూడా అయిపోయినాయి. మరలా తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఇదిగో మేము వెళ్తున్నాము, ఇంకా ఎవరైతే రాత్రి ఇక్కడే ఉంటారో యెహోవా సేవకులారా, అక్కడ యాజకులు కానీ పనులు కానీ ఇంకా కొంతమంది నైట్ ఉండిపోయే వాళ్ళు కానీ అలా ఉంటారు కదా, ఇంకా ఎవరైతే దేవాలయంలోనే ఉంటారో మీరందరూ యెహోవాను సన్నుతించుడి, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. వెళ్ళేటప్పుడు అక్కడే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేసి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలి, ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాలి. మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క భక్తిని దేవుడు గుర్తించాలి. భూమి ఆకాశాలను సృజించిన దేవుడు సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలి అనే ఆశీర్వాద వచనంతో వీళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పండగలు అయిపోయిన తర్వాత మరలా తిరిగి వెళ్ళిపోయేటప్పుడు, ఆ తిరిగి వెళ్ళిపోయే యాత్ర సమయంలో ఈ 134 కీర్తన పాడుతున్నారు అని దాని అర్థం. అలాగే మనం కూడా ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళినప్పుడు లేదా ఆదివారం సంఘానికి వెళ్ళినప్పుడు తిరిగి వెళ్ళిపోయే సమయంలో ఎవరెవరైతే అక్కడ భక్తులు ఉన్నారో, ఎవరెవరైతే అక్కడ దేవుడి కోసం పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి, వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలి అన్నట్టుగా వాళ్ళందరి క్షేమాన్ని కోరి అప్పుడు మన తిరుగు ప్రయాణం మొదలు పెట్టాలి అనేది ఈ కీర్తనలు 134 అధ్యాయం యొక్క సారాంశం. కీర్తనలు 120 నుండి 134 వరకేమో యాత్ర కీర్తనలు, అలాగే 113 నుండి 118 వరకు ఆ దేవాలయం లోపల పండగ చేస్తూ ఉన్న సమయంలో పాడుకోవాల్సిన కీర్తనలు. ఇవన్నీ కూడా దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు. ఒక విషయాన్ని ఒక్కో కీర్తనలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్పెషల్గా ఈ యాత్ర కీర్తనలన్నీ కూడా చిన్నగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు ప్రయాణిస్తూ పాడుకోవాలి, అందరూ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, అందరూ కలిసి పాడుకోవాలి ఆనందంగా అనే ఉద్దేశంతో
ప్రతి అధ్యాయం ఈ యాత్ర కీర్తనలన్నీ కూడా తక్కువ వచనాలు ఉండడానికి అది కారణం. ఈ 120 నుండి 134 వరకు కానీ ఇప్పటిదాకా ఆదికాండం నుండి మనం చాలా విషయాలు చదువుకున్నాం. వీటన్నింటిలో కానీ ఎక్కడ ఎవరికి ఏ డౌట్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. కీర్తనల గ్రంథం 135 అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. రేపటి నుండి మరలా వేరే అంశాలు వస్తాయి. మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. దేవుడి ప్రేరేపణ మీకు కలిగి మీ చిత్తం అయితే మీకు అవకాశం ఉంటే మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.